హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలియజేశారు. ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం చూపుతోందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించడంతో శ్రీకాకుళం జిల్లా అంతటా కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలియజేసింది. ఇక పరిస్థితిని ఎదుర్కొనేందుకు కూడా ప్రత్యేక తనిఖీ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా కూడా ముందస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగభూషణం అందిస్తారు. మోంతా తుఫాను ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీవ్ర ప్రభావం చూపుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పడంతో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి. ఇప్పుడు మనం సముద్ర తీరంలో శ్రీకాకుళం సముద్ర తీరంలో మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి సముద్రం 1 మీటర్ ఎత్తులో అలల తాకిడి ఉధృతంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మోంతా తుఫాను దాటికి మరింత తీవ్రతరంగా ఉంటుందని మత్స్యకారులు చాలా భయపడుతున్నారు. అయితే గత అనుభవాలు శ్రీకాకుళంలో చేదు జ్ఞాపకాలు అయితే ఉన్నాయి. అప్పుడు హుద్హుద్ తుఫాను, తిత్లీ తుఫాను దాటికి జిల్లా కకావికలమైంది. ఇటువంటి పరిస్థితి మళ్ళీ వస్తుందేమోనని జిల్లా వాసులు అయితే తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి మంగళవారం కాకినాడ, కళింగపట్నం మధ్య తీరాన్ని దాటుతుందని చెప్పడంతో ఏ క్షణంలోనే ఏ పరిస్థితి సంభవిస్తుందని మత్స్యకారులు అలాగే జిల్లా వాసులు కూడా తీవ్ర భయాందోళనలతో ఉన్నారు. ఇక్కడ శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఇచ్చాపురం నుంచి డొంకూరు సముద్ర తీర ప్రాంతం అంతా సుమారు 13 మండలాలకు చెందిన మత్స్యకారులు ఈ ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నటువంటి వాతావరణ శాఖ చెప్పడంతో బలమైనటువంటి వీధుల గాలులు రావడం, అలాగే బలమైన చెట్లు, రోడ్లు, విద్యుత్తు అలా అన్ని కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఉంటాయన్నటువంటిది ఇప్పుడు జిల్లా వాసులకైతే గతంలో కూడా జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం మళ్ళీ వస్తుందేమని, ఈ మోంతా తుఫాను మళ్ళీ తీవ్ర దాటికి మళ్ళీ జిల్లా కకావికలమవుతుందేమోనని ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అయితే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడే అప్రమత్తం చేస్తూ జిల్లాలో మానిటరింగ్ చేస్తారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలో అన్ని ప్రాంతాలను కూడా రెవెన్యూ శాఖ అలాగే రెస్క్యూ టీంలు కూడా ప్రత్యక్షంగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికే జిల్లాకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అత్యవసర సమావేశం కూడా కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. అయితే రేపటి నుంచి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, మంగళవారం నాటికి తీరం దాటి జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ పదే పదే హెచ్చరించడంతో జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులు అయితే చాలా భయాన్ని చెంది ఇప్పటికే వాళ్ళ తాలూకా పడవల్ని ఒడ్డుకు చేర్చి వాళ్ళ ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలని అటు జిల్లా కలెక్టర్, జిల్లా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, అలాగే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కూడా జిల్లాలో ప్రజలకైతే పూర్తి సమాచారాన్ని అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఈ విధంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించుకొని జిల్లా అధికారులు ఇప్పటికే తనిఖీలు నిర్వహించారు. అటు పోలీస్ సిబ్బంది, ఇటు రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా ఈ ప్రాంతాలను సందర్శించి గ్రామీణ ప్రాంతాలు అంతేకాకుండా మత్స్యకార ప్రాంతాలను కూడా వెళ్ళి వాళ్ళకి అవగాహన కార్యక్రమం అయితే కల్పిస్తున్నారు. గ్రామాల్లో దొండర కూడా వేయిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలని, లేదంటే ఇంటి నుంచి ఎవరు బయటకు రావద్దని, పెద్ద పెద్ద భారీ వృక్షాలు కూలే ప్రమాదం ఉంది. అలాగే శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు కూడా కూలే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరు కూడా ఇంట్లోకి పరిమితం అవ్వాలని అందరూ సూచనలు కలిగిస్తున్నారు. ఈ విధంగా జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుంచి చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా పరిస్థితి. జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలకు కూడా రెవెన్యూ సిబ్బంది ఇప్పటికే చేరుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సముద్ర తీరం ఉన్నటువంటి ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం అత్యంత భయంకరంగా ఉంది. 1 మీటర్ ఎత్తులో తీవ్రమైనటువంటి అల్లరి తాకిడి జరుగుతుంది. కాబట్టి ఈ పరిస్థితి చూసి తీవ్ర వాయుగుండం ఎంత ప్రభావాన్ని జిల్లాలో చూపుతుంది అన్నటువంటిది జిల్లాలో ఉన్నటువంటి వాసులు అయితే భయపడుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ శ్రీతో నాగభూషణరావు, ప్రైమ్9 న్యూస్, శ్రీకాకుళం సముద్ర తీరం నుంచి.